4700 చిల్లర్కి పొలం పని, ట్రాక్టర్ పని, ట్రాక్టర్కి నెలకు వచ్చేసి 10,000 ఈఎంఐ కట్టుకోవాలి. కానీ ఆయనకి ఫుల్ టైం చేస్తే వెస్టేజ్లో వచ్చింది స్టార్టింగ్ 4700. కానీ అది కూడా మానేసి మేడం పొలం వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెస్టేజ్లోకి వచ్చారు. కానీ మీరందరికి కూడా అదే టైం ఉంది, కానీ మీరందరికి కూడా అదే అంతకన్నా తక్కువ బాధ్యతలే ఉన్నాయి. సార్కే ఇంకెక్కువ ఉన్నాయి. 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు అంటే ఒక ఇంట్లో ఎన్ని అవసరాలు ఉంటాయి, మంచి చెడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నదానిలో తింటూ పొలం మానేసి మేడం ఒక్కటే పొలం వెళ్ళింది అంటే ఇక్కడ ఆమె కూడా వెస్టేజ్లో 50% సపోర్ట్ చేసింది. చెయ్యబట్టి సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెస్టేజ్లోకి వచ్చారు. కానీ మీరు కూడా ఇళ్లలో అలా సపోర్ట్ చేయండి. ఎవరో ఒకళ్ళన్నా ముందుకు రండి. వెళ్తే ఇద్దరు అటు వెళ్ళిపోతారు, లేకపోతే ఇటు వస్తారు, లేకపోతే కింద వాళ్ళు వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు చేసుకుంటారు. కానీ పైన సపోర్ట్ మాత్రం ఉండట్లా. ఇది ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఇది నిజం, అంతే కదా సార్. ఇద్దరు సపోర్టింగ్ ఉండాలి. ఇటు అప్లైనప్పుడు సపోర్ట్ ఉండాలి. వాళ్ళు చేసుకుంటున్నారుగా మన పని మనం చేసుకుందాం అని వద్దు. ఇట్లా ఫ్యామిలీలో కూడా సపోర్ట్ ఉండాలి. 2 వైపులా సపోర్ట్ ఉంటేనే ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ఆదర్శంగా తీసుకోండి అందరూ. మాకు ఇన్కమ్ లేదు అని మాత్రం అనుకోవద్దు. ఆయన 4 ఆడపిల్లల తండ్రి. ఇంకా మీ అందరికన్నా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి ఆయనకి. పెళ్లిళ్ళు చేయాలి, మంచి చెడు ఉంటాయి. 4 ఆడపిల్లల తండ్రిగా ఉండి నేను ఎస్ఎల్ ఉంటే మా భార్య ఒప్పుకోవాలి, పిచ్చే పట్టిందని ఒప్పుకోవాలి. మనకి మెసేజ్లోకి వస్తే పిచ్చే పడుతుంది ఖాళీగా అని చెప్పి వాళ్ళ అన్నలో కూడా చెప్తున్నారు. కానీ నేను అక్కడ కూడా తీసుకొని కాలేదు. ఒకటి ఏం చెప్పినట్టు మేడానికి ఫోన్ చేసేసాను. మేడం నా వైపు మాట్లాడుతున్నాను. మేడం ఏం చెప్పింది తెలుసా, ఒకసారి బుక్ అనుకుంటున్నావు కదా, నీకు ఎక్కిన నేలేట్ జరిగింది, నీకు వచ్చిన నేలేట్ జరిగింది అంటే నాకు ఎక్కింది. సరే నీ భార్య బుక్ తీసుకొచ్చే ప్లాన్ చేశాను. బుక్ అంతా గుర్తులేదు. అప్పుడు ఏం చెప్తారు తర్వాత మాట్లాడారు. నా భార్యకి తెలియకుండానే నేను రైలు రిజర్వేషన్ పెట్టిన మేడం 2-3 రోజులకు పోదామని నీ పేరు నీదే ఉంది, మెసేజ్లో పేరు నీదే ఉంది, నాది కాదు సారు మేడం అని చెప్పారంటే ఎవరైతే ఐడి ఉందో వాళ్ళనే పంపించాలి, వాళ్ళే రావాలని అని ఇక్కడ నా భార్య చేస్తే నా భార్య అప్పుడు తీసుకొచ్చి అడుగుతాడు. మీరందరూ కూడా సార్ కన్నా వయసులో చిన్న వాళ్ళే, చిన్న చిన్న బాధ్యతలే ఉంటాయి సార్ కన్నా కూడా. అంటే ఎవరి కష్టం వాళ్ళదే కాదనట్లేదు. సార్తో పోలిస్తే అందరి బాధ్యతలు కొద్దిగా తక్కువే ఉంటాయి. కానీ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్తున్నాను, ఆయనలాగా ఉండమని కాదు. నెక్స్ట్